సభకు నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అందరి అభిమాన నాయకులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సహచర మంత్రులు ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, ఈ స్థానిక మంత్రివర్యులు అజరుద్దీన్ గారు, సహచర పెద్దన్న శ్రీనివాస్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ గారు తమ్ముడు, అదే రకంగా మన ఎన్పిఆర్ కమిషనర్ గారు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా మహిళా జర్నలిస్టు సోదరీమణులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆడబిడ్డలందరికీ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, నా పక్షాన మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళల పట్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో దేశంలోని అన్ని రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే ఫుల్ ఫోకస్డ్గా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం మహిళలకి పెద్దపీట వేస్తున్నామని మాటలతో కాకుండా చేతలతో అనేక కార్యక్రమాలలో ఫ్రంట్ రోలో నా ఆడబిడ్డలను ఉంచిన మాట ముమ్మాటికి వాస్తవం. 1,00,00,000 మందిని కోటేశ్వరులను చేస్తామన్న దాంట్లో భాగంగా గడిచిన సంవత్సరం సుమారు 23,000 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకి జీరో ఇంట్రెస్ట్తో ఇప్పించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఆ బెంచ్ మార్క్ని మరింత దాటి సుమారు 24-25,000 కోట్ల రూపాయలు జీరో ఇంట్రెస్ట్తో మహిళలకు ఇప్పించి వారిని ఆర్థికంగా మరింత బలోపేతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలను చేయాలని తపనతో దాని మీద ఫుల్ ఫోకస్ పెట్టడమే కాకుండా సోలార్ విద్యుత్ లాంటిది, పెట్రోల్ పంపులు వంటి బస్సెస్, ఇంకా సంక్షేమ కార్యక్రమంతో పాటు అభివృద్ధి కార్యక్రమంలో కూడా పురుషులకి ఎక్కడా తగ్గకుండా ఉండే విధంగా అవసరమైతే ఒక మెట్టు మహిళలకే ఎక్కువగా ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చేపట్టింది అని చెప్పే దాంట్లో నేను నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్లో కూడా ఈ స్కీము కేవలం ఆడబిడ్డల పేరుతోనే ఇయ్యాలి అనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలకు అనుగుణంగా కేబినెట్ నిర్ణయం తీసుకొని ఆ దిశలో ఈనాడు ఇల్లు అంటే ఆడబిడ్డ పేరుతోనే స్టార్ట్ అవ్వాలని ఈ ప్రభుత్వం అలా చేపట్టిన సంగతి కూడా తెలుసు. ఈ అన్నిటితో పాటు ముఖ్యమంత్రి గారు నేను ఈ మధ్య ఒకరోజు కూర్చున్నప్పుడు తప్పకుండా ఈ మహిళా దినోత్సవం నాడు ఈసారి జర్నలిస్టులు సోదరీమణులతో, అది జర్నలిస్టులు డెస్క్లో ఉన్న ఇంకా ఇతరత్ర ఏ ప్రొఫెషన్లో ఉన్న జర్నలిస్టులని సన్మానించుకోవాలన్నా ఈసారి మనం మెయిన్ ఏజెండాలు అది పెట్టుకోండి అని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు సూచనలకు అనుగుణంగా ఈ రాజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ చాలా ఇప్పుడు కూడా నాకు చెప్పేది అదే, చూడన్నా ఎంత ఆడబిడ్డలు అందరూ ఎంత మంచిగా అటెండ్ అయ్యారో మనకు చాలా హ్యాపీగా ఉంది. మన స్టేటు గౌరవాన్ని కూడా పెంచినట్లుందని ముఖ్యమంత్రి గారు ఇప్పుడు నాతో చెప్పే సందర్భం అదే. తప్పకుండా మీ అందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అండదండలుగా ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా, ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు మిత్రులు చెప్పినట్లు ఏదైతే ప్రతిరోజు నిజాన్ని నిర్భయంగా మీరు ఇటు ప్రజల పక్షాన అటు ప్రభుత్వ పక్షాన బ్యాలెన్స్ చేస్తూ ఏ ఒత్తిడికి లోను కాకుండా ఇంట్లో అనేక కుటుంబ సమస్యలు ఉన్నా వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు ధైర్యంగా ఈ ప్రొఫెషన్లో ముందుకు వస్తున్నందుకు మనస్ఫూర్తిగా మా తోబుట్టువులందరినీ అభినందిస్తూ మీ అందరికీ మరొక్కసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, నా పక్షాన తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.